దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంతవరకు చక్కటి పాటలు పాడి ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 5వ అధ్యాయము మనం చదవలసిన ధ్యానించవలసిన వచనం 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ శుక్రవారం ఆరాధనలు ఇంతవరకు నీ నామాన్ని ఆరాధించి పాడి స్తుతించే భాగ్యం ఇచ్చారు పరమ తండ్రి. ఇప్పుడైతే ప్రభువా, చదవబడినటువంటి వాక్య భాగము నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నీ మీద ఆనుకుంటూ నడిచే భాగ్యాన్ని దయచేయమని సర్వశక్తి గల దేవా, నీ దాసుడు బట్టి వాడే నీవే ఆ వాక్యములో ఉన్న ప్రతి భావం మా కళ్ళకు ప్రత్యక్షపరచి మీ ఆత్మచేత నింపి మమ్మల్ని మీరు బలపరచమని, మేము లేచి వెళ్ళకముందు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గత అనేక నెలలుగా ఈ పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజుకి అనగా ఈ 20వ తారీఖు మార్చి నెల 2026 శుక్రవారానికి పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. పిల్లరా, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. పిల్లరా, ఈమె యేసుక్రీస్తు వారు ప్రాణప్రియుడు దగ్గరకు వచ్చినప్పుడు దూరం చేసుకుంది. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే దూరం చేసుకుంటారు. అవునండి. ఎందుకంటే సుఖభోగాల కొరకు, ప్రాణభీతి కొరకు, లోకములో సౌఖ్యము కొరకు యేసయ్యను చాలామంది దూరం చేసుకుంటారు. గమనించారా? యేసుతో కలిసి ఉన్న వ్యక్తులే కానీ ఒక్కోసారి పడిపోయి యేసుని దూరం చేసుకొని గాయాల పాలైపోతారు. కొట్టబడ్డది అక్కడ ముందు వచ్చిన చూస్తే ఆ పై వచ్చిన ఇంకా ఆమె మూర్ఛిల్లిందట. మూర్ఛిల్లింది అంటే మూర్ఛ అనేది కూడా ఒక రోగం. అవునా? మూర్ఛ అనేది ఒక రోగం. ఏమంటుంది అక్కడ? మూర్ఛిల్లుచుంటుంది. చదవండి ఆ మాట. ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని. చాలాసార్లు మన దేవునికి దూరం అయిపోతాం, పరిశుద్ధతకు, ప్రార్థనకు, వాక్యముకు, సహవాసానికి. అప్పుడు చాలామంది ఇలా అంటుంటారు, అమ్మా కొద్ది ప్రార్థన చేయరా, చర్చికి దూరం అయిపోయాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఇబ్బందుల్లో సమస్యలో కూరుకుపోయాను అంటారా లేదా? చాలామంది చెప్తుంటారు. ఆ పరిస్థితి ఎందుకని తెచ్చుకోవాలి? ఎందుకు తెచ్చుకోవాలి? మీకు బహుశా అలాంటి వాళ్ళు చెప్పుండొచ్చు చాలామంది, మా కోసం ప్రార్థించేయండి, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నాం, కనీసం చర్చికి రావడానికి కూడా మాకు హమ్మింగ్ కోసం తగ్గించు, కనీసం చర్చికి రావడానికైనా ప్రార్థన చేయడానికి కూడా మాకు ఎక్కువ అవకాశము లేకపోతుంది, ప్రార్థన చేయండి మా కోసం, ప్రార్థన చేయండి మా కోసం అని చాలామంది అంటుంటారు. ఈవిడ కూడా ఏముంటుందండి? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం చెప్పండి. దాని అర్థం ఏంటి?
నా కోసం మీరు ఆయనకి చెప్పండి. అర్థమవుతుందండి? ఈమె వెతికింది, కేకలేసింది, జవాబు రాలే, కనిపించలేదు. చాలాసార్లు మనము ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి జవాబు రాదు, ఎంత వెతికినా ఆయన దొరకడండి. కొన్నిసార్లు అంటే ఎందుకు ఆయన కనిపించలేదు అని అంటే, ఆయన చాలా ఇసుగు తెప్పిస్తాం, ఒక్కోసారి చాలా ఇసుగు తెప్పిస్తాం. అందుకనే పిల్లారు ఒక్కోసారి మనము ఎంత వెతికినా దొరకడు. మీరు గమనించారా? ఏసావుని దేవుడు జ్యేష్ఠుడిగా పుట్టిస్తే తన జ్యేష్ఠత్వాన్ని కేవలం ఒక పూట కూటి కొరకు అమ్మేసిన తర్వాత తిరిగి దాని కొరకు వెతికాడట. వెతికిన అతనికి దొరకలేదట. అర్థమవుతుందండి? ఇస్కరియోతు యోధ అపోస్తులుడుగా 12 మందిలో ఒకడుగా దేవుడు మంచి హోదా ఇచ్చాడా లేదా? కానీ కేవలం అక్కడ ఏసావేమో ఒక పూట కోటి కోసం, ఇక్కడేమో ఇస్కరియోతు యోధ 30 వెండి రోకలు, కొన్ని బంగారం కూడా కాదు, దాని కొరకు తన ప్రాణప్రియుడైన యేసునే అమ్మేశాడు. మరలా వెతికాడు, అది కావాలనుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ మరలా అది తనకు దక్కలేదు. అపోస్తులుడుగా ఉండడానికి తనకి ఇక ఛాన్స్ లేకపోయింది. జ్యేష్ఠుడుగా ఉండడానికి ఏసావుకి ఇక ఛాన్సు లేకపోయింది. ఎక్కడో గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న వ్యక్తి సౌలును, సరే ప్రజలు కోరుకుంటున్నారు ఇజ్రాయేలీలు రాజుగా ఉండులే అని దేవుడు అడిగితే రాజుగా ఉండడానికి అంత ఏర్పాట్లు జరిగింది. తర్వాత తనను రాజుగా నియమించిన రారాజైన యేసయ్యకే, ఆయన మాటకే ఏం చేశారండి? వినలేదు, జవదాటాడు. ఇక నా చిత్తానుసారమైన మనసు గల ఒక వ్యక్తిని కనుగొన్నాను, దేవుడు నేను త్రోసేశాడని చెప్పాడు. అంతే. మళ్ళీ నాకు పదవి కావాలి, హోదా కావాలి, సింహాసనం కావాలన్నా దక్కిందా? సౌలుకి దక్కలే. చాలాసార్లు కొంతమంది విశ్వాసులు ఈ అతి తెలివి తక్కువ పని చేస్తారు. ఉన్నదాన్ని కాపాడుకోరు, ఉన్న స్థానాన్ని కాపాడుకోరు, దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకోరు, పోగొట్టుకొని తర్వాత బాధపడతారు. వాళ్ళకి చెప్తుంటారు, చెప్పండి ఆయనకి కనిపిస్తే చెప్పండి నా కోసం అని. ఎంతమందికి చెప్తే ఏం ప్రయోజనం? ఎంతమందికి చెప్తే ఏం ప్రయోజనం అండి? అసలు ఆయన వద్దంటే, అవునా కాదా? అందుకని పిల్లారా, ఆయన చేత మనము ద్వేషించబడితే మన బ్రతుకిక పుట్టగతులు ఉండవు. చూసారా? మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడొద్దు, ప్రకటన గ్రంథంలో ఏం చేశారండి? నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను లేక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశం అని. అంటే ఉమ్మివేయడం అంటే శాశ్వత బహిష్కరణ అని అర్థం. మనం ఉమ్మేస్తాం, కింద పడుతుంది. ఇంకా జీవితంలో ఎప్పుడైనా ఆ ఉమ్ము తీసుకున్న నోట్లో పెడతామా? మళ్ళీ ఎవడైనా పెడతాడండి? అంటే పర్మనెంట్ బహిష్కరణ అన్నమాట. ఆ స్థితి ఎవరికి రాకూడదు. పర్మనెంట్ బహిష్కరణ ఎవరెవరికి వచ్చిందండి? సాతానికి, ఇస్కరియోతు యోధాకి, ఏసావుకి రాలేదు. చెప్పండి. కానీ కొందరు దేవుని మహాకృప ఎంతో పశ్చాత్తాపడితే మరలా తిరిగి దేవుడు ఆ స్థానాన్ని ఇస్తాడు, తిరిగి హత్తుకుంటాడు.